కృష్ణుడు అసలు లేడు. మహాభారత కథలన్నీ కూడా ఒట్టి మాటలే. అవి పురాణాలు అంటే మైథాలజీ, అంతేకాని హిస్టరీ అంటే చరిత్ర కాదు కదా. మైథాలజీకి హిస్టరీకి చాలా డిఫరెన్స్ ఉంది భయ్యా. అవన్నీ ఎలా నమ్ముతాం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీకు తెలుసా, కొన్ని దశాబ్దాల క్రితం ఇప్పుడు ద్వారకా అని మనం ఏ ప్రాంతాన్ని పిలుస్తున్నామో అక్కడ ఆర్కలాజికల్ టీంకి సముద్ర లోతున మునిగిపోయిన ఒక నగరం కంటపడింది. ఎస్, ఏదైతే నగరాన్ని ఆనాడు శ్రీకృష్ణుడు నిర్మించాడో అదే నగరం. అయితే ఇక్కడ తప్పేంటంటే ఇదే విషయం గురించి ఇంటర్నెట్ మొత్తంలో చాలా ఫాల్స్ అంటే చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతూ ఉంది. సముద్రం లోపల ఏదో పెద్ద ప్యాలెస్ ఉన్నట్లు, కృష్ణుడు స్టాచ్యూ ఉన్నట్లు ఇవన్నీ ఏవైతే స్ప్రెడ్ అయ్యాయో అన్నీ కూడా తప్పే. అసలు ఆర్కలాజికల్ టీంకి కంటపడ్డ ఆనాటి గుర్తులేంటి, ఆ గుర్తులు ఏం చెప్తున్నాయి? సో ద్వారకా గురించి అసలైన నిజాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాభారతం ప్రకారం ద్వారకా నగరం 84 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నగరం. అండ్ ఈ నగరం కరెక్టుగా గోమతి నది ఇంకా అరేబియన్ సముద్రం కలిసే చోటున ఉంటుంది. కృష్ణుడు చనిపోయిన తర్వాత ఈ మహానగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇలా జరిగింది అని చెప్పడానికున్న ఒకే ఒక సాక్ష్యం అర్జునుడు. ఎస్, అర్జునుడు. ఈరోజు కూడా భారతదేశంలో ద్వారకా ఒక పవిత్ర స్థలం. కానీ ఇక్కడ ద్వారకా అనేది కేవలం ఒక మతానికి సంబంధించిన విషయమే కాదు, పురావస్తు పరంగా కూడా చాలా ముఖ్యమైనది. 20వ శతాబ్దంలో ఇండియాలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో అన్నింటికల్లా ద్వారకాకు సంబంధించిన తవ్వకాలు చాలా ముఖ్యమైనవి. ద్వారకాకు సంబంధించిన తవ్వకాలు మొదటగా 1963లో పూణేలోని డెక్కన్ కాలేజ్ వాళ్ళు నిర్వహించారు. వీళ్ళు ద్వారకాధీశ్ గుడి బయట చుట్టుపక్కల ప్రాంతాల్లో తవ్వకాలు నిర్వహించారు. అలా నిర్వహించి 1963లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడున్న ద్వారకా తక్కువలో తక్కువ 2000 సంవత్సరాల క్రితంది. అంటే వీళ్ళ ప్రకారం ఇప్పుడున్న ద్వారకా మౌర్యన్ పీరియడ్ తర్వాత సృష్టించబడింది. కానీ మనకు తెలిసిన పురాణాల రిఫరెన్స్ తీసుకుంటే మహాభారతం 8000 సంవత్సరాల క్రితం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే తవ్వకాలకు సంబంధించిన రిపోర్ట్స్ ఇచ్చారో అది కేవలం అప్పుడు అక్కడ జరిగిన తవ్వకాలకు మాత్రమే. దాన్ని బేస్ చేసుకుని ఆనాటి అసలైన ద్వారకా లేదని చెప్పలేము. అందుకోసమే ఆర్కలాజికల్ టీం వాళ్ళు ద్వారకాధీశ్ గుడికి దగ్గరలో తవ్వకాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అలా చేయాలంటే గుడి పక్కనే ఉన్న బిల్డింగ్లు కూల్ చేయాల్సి ఉంటుంది. అది అంత చిన్న విషయం అయితే కాదు. అయితే 1975లో మొదటి తవ్వకాలు జరిగిన 16 ఏళ్ల తరువాత చీఫ్ ఆర్కాలజిస్ట్ అయిన ఎస్ఆర్ రావు గారు ద్వారకాధీశ్ గుడికి దగ్గరలో ఉన్న పంచాయతీ ఆఫీస్ని కూల్చేసి అక్కడ తవ్వకాలు జరిపే అవకాశం సంపాదించాడు. అలా అవకాశం సంపాదించుకొని ఆ బిల్డింగ్ని కూల్చేసిన తర్వాత అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయే వింత బయటపడింది. అదేంటంటే అక్కడ 19వ శతాబ్దానికి సంబంధించిన వస్తువులతో పాటు ఒక రాతి ప్లాట్ఫామ్ బయటపడింది. మనం ఏదైనా బిల్డింగ్ని కూల్చేస్తే అక్కడ ఏముంటుంది? సాధారణ స్థలం. ఆ స్థలంలో మనం తవ్వకాలు జరిపితే అక్కడ ఏమన్నా పురాతన వస్తువులు దొరకచ్చు, దొరక్కపోవచ్చు. కానీ ఇక్కడ బిల్డింగ్ని కూల్చేశాక ఒక రాతి ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ కింద ఏదో ఉంది. ఆర్కలాజికల్ టీం వాళ్ళు చాలా కష్టపడ్డ ఆ ప్లాట్ఫామ్ని కదిలించలేకపోయారు. కానీ చివరికి ఎలాగోలా సాధించగలిగారు. ఆ రాతి ప్లాట్ఫామ్ కింద ఏముందంటే 9వ శతాబ్దానికి చెందిన విష్ణుదేవుడికి సంబంధించిన ఒక ఆలయమే ఉంది. ఈ గుడికి సంబంధించి గర్భగుడి, కారిడార్, అసెంబ్లీ హాల్, అలాగే ఒక చిన్న పోచ్ కూడా ఉంది. ఆ తర్వాత ఇంకొంత తవ్వకాలు జరిపితే ఆ ఆలయం కింద ఇంకొక ఆలయం కూడా ఉంది. అది పైనున్న ఆలయం కంటే ఇంకా పురాతనమైనది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఆ రెండో ఆలయం కింద ఇంకొక అంతకంటే పురాతన కాలం నాటి ఆలయం ఉంది. సో ఆ విధంగా ఆర్కలాజికల్ టీం వాళ్ళు పంచాయతీ ఆఫీస్ను కూల్చేసి తవ్వకాలు జరిపితే అక్కడ ఒకదాని కింద ఒకటి అతి పురాతనమైన 3 ఆలయాలు బయటపడ్డాయి. అలాగే వాళ్ళు అక్కడ అతిపెద్ద రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఒక స్టోన్ స్ట్రక్చర్ని కనుగొన్నారు. దాన్ని ముందుగా బావి అనుకున్నారు, కానీ నిజానికి అది బావి కాదు. తర్వాత తెలిసింది అది ఒక సీక్రెట్ ప్యాసేజ్ అని. వింతేమిటంటే అదే సీక్రెట్ ప్యాసేజ్ గురించి మన పురాణాల్లో కూడా ఉంది. ఆ సీక్రెట్ ప్యాసేజ్ ద్వారకాధీశ్ టెంపుల్ నుండి కుశేశ్వర మహాదేవ్ టెంపుల్కి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఈ 3 ఆలయాలతో పాటు ఇంకొక ఆలయం కూడా బయటపడింది. వాటికి సంబంధించిన అందమైన డిజైన్స్తో ఉన్న పిల్లర్స్ కూడా మనం చూడొచ్చు. ఈ ఆలయం 12వ శతాబ్దానికి సంబంధించింది. ముందు కనుగొన్న 3 ఆలయాలని సముద్రం ధ్వంసం చేస్తే ఈ 4వ ఆలయాన్ని మాత్రం ఆక్రమణదారులు ధ్వంసం చేశారు. మొత్తానికి ఈ తవ్వకాల ద్వారా 8 ద్వారకా నగరాలు సమయం కొద్దీ అక్కడ నిర్మించినట్లు తెలుస్తుంది. మొదటి ద్వారకా నగరం 16 నుండి 17వ శతాబ్దం మధ్య కాలంలో, అంటే సుమారు 3500 ఏళ్ల క్రితం నిర్మించిందని తెలుస్తుంది. దీనికి ఎవిడెన్స్ అక్కడ తవ్వకాల్లో దొరికిన ఆనాటి వస్తువులు. రెండవ ద్వారక 900 నుండి 500 BCE మధ్యకాలంలో ఉండొచ్చు, అంటే సుమారు 2500 ఏళ్ల క్రితం. దీనికి ఎవిడెన్స్ అక్కడ దొరికిన హౌస్ ఫ్లోర్స్ ఇంకా ఆనాటి వస్తువులు. మూడవ ద్వారక 2వ సెంచరీ BCE నుండి 6th AD మధ్యకాలంలో, అంటే సుమారు 1500 ఏళ్ల నుండి 2200 ఏళ్ల మధ్యకాలంలో నిర్మించబడింది. దీనికి ఎవిడెన్స్ చివరన కంటపడ్డ ఆలయం. 4వ ద్వారక 7 నుండి 8వ శతాబ్దం మధ్యకాలంలో, అంటే సుమారు 1300 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. దీనికి ఎవిడెన్స్ కంటపడ్డ 2వ ఆలయం.
ఐదో ద్వారక 8 నుండి 12వ శతాబ్దం మధ్యకాలంలో అంటే సుమారు 1000 ఏళ్ల కిందట నిర్మించబడింది. దీనికి ఎవిడెన్స్ ఫస్ట్ లేయర్లో బయటపడ్డ ఆలయం. 6వ ద్వారక 12వ శతాబ్దానికి సంబంధించి సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. అదే చివరన ఆక్రమణదారులు ధ్వంసం చేసిన ఆలయం. 7వ ద్వారక 13 నుండి 15వ శతాబ్దం మధ్యకాలంలో సుమారు 700 ఏళ్ల క్రితంది. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇప్పుడు ద్వారకాధీష్ ఆలయంలో మనం చూస్తున్న ఇన్నర్ ఇంకా ఔటర్ పోర్షన్స్. చివరి 8వ ద్వారక గురించి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న ద్వారకానే 8వ ద్వారక. ఈ ద్వారక సుమారు 16వ శతాబ్దంలో నిర్మించినది. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, అదేంటంటే మహాభారతం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం, కానీ మనం కనుక్కున్నది కేవలం 3500 ఏళ్ల క్రితం మనుషులు సృష్టించిన ద్వారకానే కదా అని. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరాన్ని సముద్రం పూర్తిగా మింగేసింది. ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాల క్రితమే. అది ఎన్ని సంవత్సరాల క్రితందైనా సరే అదే నిజమైతే సముద్ర గర్భంలో ఖచ్చితంగా ఏదో ఒక గుర్తు మన కంటపడుతుంది. అది కనుక్కోవాలంటే ఖచ్చితంగా మరైన్ ఎక్స్కవేషన్ జరగాల్సిందే, అంటే సముద్రం లోపల రీసెర్చ్ చేయడం. కానీ మనం మాట్లాడుతున్నది 1980 కాలంలో, అంటే 43 ఏళ్ల క్రితం. మరైన్ ఆర్కియాలజికల్ అనేది చిన్న విషయం కాదు. మనకు ఆర్కియాలజిస్టులు, హిస్టారియన్స్, ఓషియానోగ్రాఫర్స్, జియాలజిస్టులు, డైవర్స్, అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్లు ఇంకా ఎంతోమంది టెక్నీషియన్స్ కావాలి. ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఫండింగ్ అంతగా ఏమీ ఉండదు. అలాంటిది 40 ఏళ్ల క్రితం అంటే చిన్న విషయం కాదు. అది కాక భారతదేశంలో ఇదే మొదటి మరైన్ ఎక్స్కవేషన్. అయితే ఎలాగోలా మేనేజ్ చేసి 80,000 రూపాయల డబ్బును ఆ టైంలో ఫండింగ్ చేయించుకోగలిగారు. అలా 1983లో మొదటి మరైన్ ఎక్స్కవేషన్ ద్వారకాకు సంబంధించి ఇండియాలో జరిగింది. అలా 1993 వరకు 12 మరైన్ ఎక్స్కవేషన్స్ జరిగాయి. ఈ ఎక్స్కవేషన్ ద్వారా ఎన్నో గుర్తులు బయటపడ్డాయి. సీల్, వాల్ స్ట్రక్చర్, ఐరన్ ఆబ్జెక్ట్స్, బ్రాస్ ఆబ్జెక్ట్స్, పాటరీస్, అలాగే రాతి వస్తువులు, బ్లేడ్స్, టూల్, యాంకర్లు, పర్టికులర్గా 3 రంధ్రాలు కలిగిన యాంకర్లు కనుక్కోగలిగారు. రీసెర్చ్ ద్వారా తెలిసిందేంటంటే ద్వారకా అనేది ఒక సింగిల్ సిటీ కాదు, ఎన్నో టౌన్లు కలిస్తే ఏర్పడ్డ అతిపెద్ద సిటీ. అప్పట్లోనే అక్కడ ఒక పోర్ట్ ఉండేది, ట్రేడింగ్ కూడా జరుగుతూ ఉండేది. ఇప్పుడు మీరు అడగచ్చు, ఇప్పుడు బయటపడ్డ గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి అదే ఆనాటి శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా అని ఎలా నమ్మాలి అని. అది నిరూపించడానికి ఈ ద్వారకా నగరాన్ని కనుక్కోవడానికి తవ్వకాలు మొదలుపెట్టి దీని వెనుక అండగా నిలబడ్డ చీఫ్ ఆర్కియాలజిస్ట్ అయిన ఎస్ఆర్ రావు గారు తవ్వకాలు బయటపడ్డ వస్తువులను, ప్రదేశాలను, అలాగే మహాభారతంలో ఇంకా ఇతర పురాణాల్లో వివరణ సేకరించి రెండూ పరిశీలించి సముద్ర లోతున ఉన్న ఒక ప్రాంతం గుర్తులు మహాభారతంలో వివరించిన కుశస్థలి అనే ప్రాంతానికి కరెక్ట్గా సరిపోతున్నట్లు కనుగొన్నాడు. అలాగే కనుగొన్న 30 నుంచి 40 మీటర్లు ఎత్తైన ప్రాంతం మహాభారతంలో వివరించిన రైవాతిక కొండకు కరెక్ట్గా సరిపోతుంది. మహాభారతం ప్రకారం ద్వారకా కోట ప్రహారీ గోడలకు సంబంధించిన గుర్తులు ఇంకా వీటికి సంబంధించిన ఎన్నో స్ట్రక్చర్స్ బయటపడ్డాయి. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా స్కంద పురాణంలో వివరించిన ద్వారకా నగరానికి కరెక్ట్గా సరిపోతున్నాయి. మహాభారతం ప్రకారం ద్వారకా నగరం మన ఊహకు కూడా అందని ఒక అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కలిగిన నగరం. చీఫ్ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారు ద్వారకా అనేది ఒక కట్టుకథో లేక మిత్ కాదు, కృష్ణుడు నిర్మించిన అత్యాధునిక మోడర్న్ సిటీ అని బల్లగుద్ది చెప్పాడు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇదంతా కనుక్కొని 30 ఏళ్ళైంది. కానీ ఈ తరం వాళ్ళకి ఈ కనుగొన్న నిజాన్ని ఏ స్కూల్లో చెప్తున్నారు చెప్పండి? కృష్ణుడు నిర్మించిన ఆనాటి మోడర్న్ సిటీకి సంబంధించిన గుర్తులు సముద్ర గర్భంలో మహాభారతంలో ఎలా వివరించారో అలాగే ఉంటే అది ఒక మైథాలజీ మాత్రమే అని ఇతరులు అంటున్నా కూడా సమాధానం చెప్పలేని దీన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే నేనేదైతే చెప్పానో ఈ విషయం గురించి చాలా మందికి తెలీదు. ఇంకా కొత్త తరం పిల్లలకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇంత నిజం బయటకొచ్చాక కూడా ఎవ్వరూ ఎందుకని మాట్లాడడం లేదు. ఏముందిలే అని క్యాజువల్గా తీసుకున్నారా, లేకుంటే కావాలని ఈ విషయం బయటికి రాకుండా చేస్తున్నారా? మీడియా పట్టించుకోదు, గవర్నమెంట్ ఇలాంటి విషయాలకు ఫండింగ్ ఇవ్వదు. అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అయినా 10 మందితో షేర్ చేసుకుందాం. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.